కాకినాడ సిటీ తెలుగుదేశం నాయకులు కొల్లబోయిన సూరిబాబు మంగాదేవిల తనయుడు కొల్లబోయిన అచ్యుత్ సాయి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వారితో వచ్చే సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారితో వచ్చే సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్యుత్ సాయి తండ్రి సూరిబాబు మాట్లాడుతూ తన కుమారుడు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాకినాడ తెలుగుదేశం మాజీ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ముందు ముందు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అచ్యుత్ సాయి సోదరుడు నందకిషోర్, పెండ్యాల భాలు, వినయ్ కుమార్, దుర్గా ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇలా ఉండమ్మా సైడ్కి బాబాయ్, కొంచెం సైడ్కి ఉండి కొంచెం ఇలా 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 తిరిగి అది ఏసీ 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 అన్న. ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ సామాన్య ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు అన్నదానం రోగులకి అన్నదానం భోజనాలు ఏర్పాటు చేయడం అనేది పెద్ద కుమారుడు అచ్యుత్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానం భోజనాలు ఏర్పాటు చేయడం అనేది రోగులందరికీ శశికళ వారికి అందరికీ ఇబ్బంది లేకుండా అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి ఏర్పాటు చేసినాము. దీనికి అంతా మేము చాలా సంతోషిస్తున్నాం. ఇదే కాకుండా ఇంకా ముందు కూడా చాలా చేయాలని అనుకుంటున్నాం. దీనికి నేను ఇచ్చినందుకు నమస్కారం. మన కాకినాడ వాళ్ళ ఎక్స్ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యమూర్తి గారు వచ్చారు, కటకంశెట్టి బాబీ గారు కూడా వచ్చి ఆయనకు భోజనం వడ్డించి వెళ్ళారు. ఇప్పుడు మా పెద్ద నారాజీ టీడీపీ జనసేన ఇవాళ ఎమ్మెల్యేగా పెద్ద నారాజీ గారు వచ్చి కార్యక్రమం భోజనం వడ్డించి వెళ్ళారు. వీళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.